తెలుగు రాష్ట్రాల మధ్య డేటా ఫైట్ కొనసాగుతోంది. హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్ ఆఫీసులో పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. ఐటీ గ్రిడ్లో లభించిన డేటాను విశ్లేషిస్తోంది. డేటాలో తెలంగాణ వ్యక్తుల సమాచారం ఉందని భావిస్తున్న అధికారులు పలువురిని విచారించేందుకు సిద్దపడుతున్నారు. ఐటీ గ్రిడ్ డేటాలో ఉన్న వ్యక్తుల్ని గుర్తించి విచారణను మరింత ముమ్మరం చేయనున్నారు. అటు ఐటీ గ్రిడ్ కంపెనీ డైరెక్టర్ అశోక్ కోసం 3 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. విచారణకు హాజరు కావాలంటూ ఐటీ గ్రిడ్ ఉద్యోగులకు నోటీసులు ఇవ్వనుంది ప్రత్యేక దర్యాప్తు బృందం. అటు డేటా ఫైట్ లో మరింత దూకుడు కనబరుస్తోంది ఏపీ ప్రభుత్వం. సమాచారం చోరీ కుట్రను ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నిర్మించింది. ఈ సిట్ కు అడిషనల్ డీజీ ఏపీ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వం వహిస్తున్నారు. మరోవైపు ఓట్ల తొలగింపు కుట్రకు చెక్ పెట్టేలా ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇబ్బడి ముబ్బడిగా వెల్లువెత్తుతున్న ఫామ్ 7 కుట్రలను ఛేదించేందుకు మరో సిట్ ను ఏర్పాటు చేసింది. బోగస్ ఫామ్ 7ల వెనుక అత్యధికంగా వైసీపీ శ్రేణులే ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అర్హుల ఓట్ల గల్లంతు కేసులపై విచారణకు 7 సభ్యులతో ఏర్పాటైన సిట్ కు ఫైర్ సర్వీసెస్ డీజీ కె సత్యనారాయణ నేతృత్వం వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ కు అప్రతిష్ట తెచ్చేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ డేటా చోరీ, ఓట్ల తొలగింపు ఈ కుట్రల్లో భాగమేనన్నారు. వైసీపీ కుతంత్రాలకు టీఆర్ఎస్, బీజేపీ ఆజ్యం పోస్తున్నాయన్నారు. డేటా చోరీ, ఓట్ల తొలగింపు కుట్ర లోగుట్టులను ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఛేదిస్తాయన్నారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఏపీ బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఏపీలో ఓట్ల తొలగింపుపై ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపునకు ఉద్దేశించిన ఫామ్ 7 దుర్వినియోగంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పని మొదలుపెట్టింది. సిట్ కు నేతృత్వం వహిస్తున్న ఏపీ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ కె సత్యనారాయణ డీజీపీ ఠాకూర్ ను కలిశారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, విచారణ తీరుపై డీజీపీతో చర్చించారు. అనంతరం సిట్ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై కేసు దర్యాప్తుపై చర్చించనున్నారు. బృందాలుగా విడిపోయి ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు. రాష్ట్రంలో అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు కొందరు వ్యక్తులు ఆన్లైన్లో పెద్ద ఎత్తున ఫామ్ 7 దరఖాస్తులు చేశారు. ఈ మేరకు 10 రోజుల్లో 8.74 లక్షల దరఖాస్తులు ఈసీకి అందాయి. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన ఎన్నికల సంఘం అధికారులు వీటిలో అత్యధిక శాతం నకిలీవేనని గుర్తించారు. మోసపూరితంగా దరఖాస్తులు చేసిన వారిపై ఎన్నికల సంఘం తరపున తహసీల్దార్లు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 కేసులు పెట్టారు. వీటిలో 232 కేసులకు సంబంధించి 2300 మంది దరఖాస్తుదారులను కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసు విస్తృతి, ఐపీ చిరునామాలు తీసుకుని నిందితులను పట్టుకోవడం, ఇతర రాష్ట్రాల్లోని ఐపీ చిరునామాల నుంచి దరఖాస్తులు అందడం వంటి సంక్లిష్టతల నేపథ్యంలో ఈ మొత్తం కేసుల దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది.
మరోవైపు టీడీపీకి చెందిన సభ్యత్వ సమాచారాన్ని దొంగలించారంటూ అందిన ఫిర్యాదుపై దర్యాప్తు కోసం రవాణా శాఖ కమిషనర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో మరో సిట్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సాంకేతిక నిపుణులు, ఉన్నతాధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.